రైట్ ఇక బెంగాల్లో తొలి విడత పోలింగ్ కొనసాగుతున్న వేళ పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుమార్గంజ్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సువేందు సర్కార్ పై టీఎంసీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సువేందుపై పిడుగుద్దులు కురిపించారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో ప్రాణభయంతో ఆయన అక్కడి నుంచి తప్పించుకుని పొలాల్లోకి పరుగులు తీసిన పరిస్థితి. ఈ దాడిలో సువేందు ముఖానికి గాయాలయ్యాయి. పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో స్థానికులతో వాగ్వాదం జరగడంతో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనతో అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఐ న్యూస్ స్క్రీన్ పై మనం చూడొచ్చు ఏ విధంగా పెనుగులాట చోటు చేసుకుందో, అదే విధంగా సువేందు అక్కడి నుంచి ఏ విధంగా పరిగెత్తుతున్నారో కూడా మనం స్క్రీన్ పై చూడొచ్చు. రైట్ ఇక ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న ఘటన బెంగాల్ తొలి విడత పోలింగ్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సో మొత్తంగా కుమార్గంజ్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సువేంద్ సర్కార్ పై టీఎంసీ కార్యకర్తలు దాడి చేసిన ఘటనని మనం స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సువేందుపై పిడిగుద్దులు కురిపించారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించిన పరిస్థితి అదుపులోకి రాలేదు. ప్రాణభయంతో సువేందు అక్కడి నుంచి తప్పించుకొని పొలాల్లోకి పరుగులు తీయాల్సిన పరిస్థితి కనిపించింది. ఇక ఏ విధంగా ఆయన పరుగులు తీశారో కూడా మనం స్క్రీన్ పై చూస్తున్నాం. ఈ దాడిలో ఆయన ముఖానికి గాయాలయ్యాయి. పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో స్థానికులతో వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఈ ఘర్షణ తలెత్తినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనతో అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయాయి. పోలీసులు సువేందును అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. कुमारगंज विधानसभा इलाका में चालू 900 ग्राम ऐसा नाम का कई जगह है, अंचल है, जहां शायद 8-10 बूथों में हम लोगों का जो पोलिंग एजेंट है उनको बाहर किया दिया था, लेकिन मैं खुद आके इन लोगों को अंदर घुसाया और जब मैं 24 बूथ में सरजमीने तदंत करने के लिए या बूथ में मैं गया था, उस टाइम हमारे ऊपर, हमारे पूरा टीम के ऊपर इन लोग हमला किया था और ये एक भय भीति का वातावरण तैयार करने के लिए तैयार था। हम लोग देखा है कि आपके पास है तो केंद्र वाले नहीं था, क्यों नहीं था? देखिए केंद्र वाहिनी कहाँ रहेगा या नहीं रहेगा ये तो मैं नहीं जानता हूँ, लेकिन वो पोलिंग स्टेशन पे था, अंदर था, लेकिन वो जो गोली था